Hi there. So there are certain activities that are getting done. We don't do those particular works, but we ask someone to do, or we go to a specialist to do. For example, if a mechanic is there, so what is his duty? He has to set the machinery. So I get my bike repaired. I don't do repairing work, but I get it repaired. So in these cases, we have to say, I have my bike repaired, or I get my bike repaired. I will get my bike repaired. I am getting my bike repaired now. సో ఇలా చెప్పాలి. నేను బైక్ రిపేర్ చేయించుకున్నా, నేను బైక్ రిపేర్ చేయించుకుంటా, నేను బైక్ రిపేర్ చేయించుకుంటున్నాను. సో ఇలా చెప్పాలి. మరి మనం ఫ్యాన్ రిపేర్ చేస్తామంటే మనం ఫ్యాన్ కూడా రిపేర్ చేయాలి. సో అప్పుడు ఎలా చెప్పాలి మరి అంటే, ఐ గెట్ మై ఫ్యాన్ రిపేర్డ్, చేయించుకుంటా. ఐ హ్యావ్ మై ఫ్యాన్ రిపేర్డ్, జస్ట్ చేయించుకున్నా. ఐ విల్ గెట్ మై ఫ్యాన్ రిపేర్డ్, సో ఫ్యూచర్లో ఫ్యాన్ రిపేర్ చేయించుకుంటా. సో ఇలా చేయడం. సో మరి ఒకవేళ మంచి డ్రెస్ ఉంది, పార్టీకి వెళ్ళాలి, మనం ఐరన్ చేసుకునే టైం లేదు. సో అప్పుడేం చెప్తాము అంటే, ఐ హ్యావ్ మై డ్రెస్ ఐరన్డ్, నేను చేయించుకున్నా. నేను ఐరన్ చేయించుకున్నా. ఐ గెట్ మై డ్రెస్ ఐరన్డ్, నేను నా డ్రెస్ని ఐరన్ చేయించుకుంటా. ఐ విల్ గెట్ మై డ్రెస్ ఐరన్డ్ బై ద టైమ్, ఆర్ ఐ విల్ హ్యావ్ గాట్ మై డ్రెస్ ఐరన్డ్ బై ద టైమ్ అని చెప్పొచ్చు. సో రెండోది, ఇంకా మనం చేయలేని పని, సో మొబైల్ రిపేర్ చేయించుకోవడం. సో ఇలానే మనం లంచ్ బాక్స్ తెచ్చుకోవడం, లేకుంటే మనం ఎవరన్నా సిటీకి వెళ్ళినప్పుడు మనకు ఒక వస్తువు కావాలి, లేదా ఒక మంచి మెడిసిన్ కావాలి అనుకుంది. సో మెడిసిన్ తెప్పించుకోవాలంటే ఎలా మరి అంటే ఇలా చెప్పాలి, ఐ హ్యావ్ గాట్ మై మెడిసిన్ బ్రాట్, ఆర్ ఐ గాట్ మై మెడిసిన్ బ్రాట్, ఆర్ ఐ హ్యావ్ మై మెడిసిన్ బ్రాట్. తెప్పించుకుంటా అంటే ఐ గెట్ మై మెడిసిన్ బ్రాట్. తెప్పించుకోబోతున్నా అంటే ఐ విల్ గెట్ మై మెడిసిన్ బ్రాట్. సో ఇలా మనం సెంటెన్స్ చెప్పొచ్చు. అంటే మనం ఎవరితోనైనా పని చేయించుకుంటే ఇలాంటి వాక్యాలు చెప్పాలి. థ్యాంక్ యూ.